ఆ రామచంద్రుడే తన బంటులను కనుగొనగా వచ్చే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకునగా వచ్చే ఆ ఈశుడే బాల సాయీసుడై నేడు తన గుంపుతో ఆడుకునగా వచ్చే అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆట చూసి సొంత వర్ణించి కొంత సంతసముగనుడి అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఈ లోకములో ఏ మందిరములోనైనా ఏ భక్తులకైనా శ్రీరామనవమి జరిగితే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి విషయాలు అని అనుకుంటారు. అలనాడు శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజుకి జన్మించారు. దేవతలందరూ కూడా రావణాసురుడు యొక్క బాధల నుంచి భరించలేక ఆ పరంధాముణ్ణి ప్రార్థన చేస్తే హత్వా క్రూరం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయాన్ పృథ్వీమిమాం ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానస చింతయామాస జన్మభూమిం అదాత్మనః అని శ్రీరామచంద్రమూర్తి అంటే శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చి దేవతలందరికీ కూడా హత్వా క్రూరం దేవాత్మానాం భవర్షినాం అటువంటి ఆ మూర్ఖుడైనటువంటి రావణాసురుని నేను సంహరిస్తాను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తాను అని శ్రీమన్నారాయణుడు దేవతలకి వరాన్నిచ్చి జన్మించాడు అని ఆ రామచంద్రమూర్తికి భక్తితో శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారు.